నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఒవేరియన్ సిస్ట్. సో ఒవేరియన్ సిస్ట్ అంటే ఏంటి అంటే గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి అండ్ అదేవిధంగా అండాశయాలని కూడా ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే దీన్ని మనం గర్భసంచిగా మనం చూస్తే సో గర్భసంచి పక్కన ట్యూబ్స్ అనేది ఉంటాయి అండ్ అదేవిధంగా అండాశయాలని కూడా అంటారు. సో దీన్నే మనం ఓవరీస్ అని అంటాం. సో ఈ ఓవరీస్లో గనక నీరు చేరితే దాన్ని మనం ఒవేరియన్ సిస్ట్ అని అంటాం అన్నమాట. సో కేవలం నీరు చేరితే మాత్రమే కాదు, అలా కాకుండా ఏంటంటే కొన్నిసార్లు చాలా రకాలైనటువంటి పదార్థాలు కూడాను అందులో చేరే అవకాశం అనేది ఉంటుంది. సో డెఫినెట్గా ఏంటంటే ప్రతిసారి ఒవేరియన్ సిస్ట్ అంటే కేవలం నీరు చేరటం మాత్రమే కాదు. సో యూజువల్గా ఏంటంటే ఒవేరియన్ సిస్ట్ అనేది 5-6 సెంటీమీటర్ల కన్నా ఇంకెక్కువగా ఉంది అంటే డెఫినెట్గా దానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా 3-4-5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే మాత్రం యూజువల్గా ఒవేరియన్ సిస్ట్కి పెద్దగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మీరు కంటిన్యూస్ ఫాలో అప్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. సో ఒవేరియన్ సిస్ట్ అని చూసిన వెంటనే మీరు కంగారు పడకుండా మీరు గైనకాలజిస్ట్ని కనుక సంప్రదించినట్టయితే వాళ్ళు కొన్ని టెస్టులు చేసి అదేవిధంగా ముఖ్యంగా స్కాన్ అంటే శరీరంలోంచి స్కాన్ చేసి అసలు సిస్ట్ సైజు ఎంత ఉంది అనేది క్లియర్గా చూసిన తర్వాత మాత్రమే మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే మోస్ట్ కామన్గా 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్న సిస్ట్ని నేను ఎందుకు ట్రీట్మెంట్ అవసరం లేదు అంటున్నానంటే ముఖ్యంగా ఇవి ఫిజియలాజికల్ సిస్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ఫిజియలాజికల్ సిస్ట్స్ అంటే ఏంటి అంటే దానంతలో అదే ట్రీట్ అయిపోతూ ఉంటుంది. అంటే దానికి పెద్దగా ట్రీట్మెంట్ అవసరం లేకుండానే కరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటి అంటే 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్న ఒవేరియన్ సిస్ట్కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా ఏంటంటే 5-7 సెంటీమీటర్లు కానీ 7 కన్నా ఇంకా పెద్దగా ఉన్న సెంటీమీటర్లు ఉన్న ఒవేరియన్ సిస్ట్కి మాత్రం తప్పనిసరిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఆ ట్రీట్మెంట్ ఏంటి అంటే లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా అంటే సర్జికల్ మేనేజ్మెంట్ ద్వారా దాన్ని తొలగించాల్సి ఉంటుందన్నమాట. సో నేను ఎందుకు సర్జికల్ మేనేజ్మెంట్ అంటున్నాను అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఒవేరియన్ సిస్ట్ని ట్యాబ్లెట్స్ ద్వారా కరిగించవచ్చా మేడం అని. ట్యాబ్లెట్స్ ద్వారా ఈ ఒవేరియన్ సిస్ట్ని కరిగించడం అనేది జరగదండి. సో యూజువల్గా ఒవేరియన్ సిస్ట్ అనేది ఉంది అంటే ముఖ్యంగా అంటే 7-8 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉంది అని అంటే ఎటువంటి ఏజ్లో కూడాను ఏమైనా క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదంటే నాన్ క్యాన్సరస్ అన్నది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకొని దాన్ని లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా అంటే నాన్ క్యాన్సరస్ కనుక మేము చూసినట్టయితే అంటే కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా అది మాకు తెలుస్తూ ఉంటుంది. సో అందులో నాన్ క్యాన్సరస్ అని మాకు తెలిసిన వెంటనే దాని లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా దాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఎందుకు లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా తొలగించాలి 5 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉన్న సిస్ట్స్ అంటే యూజువల్గా అలాంటి సిస్ట్లు ఏమవుతాయి అని అంటే ఆ బరువు వలన దానంతల అదే తిరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో దానివలన ఏంటంటే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే టార్షన్ కానీ రప్చర్ ఆఫ్ ద ఒవేరియన్ సిస్ట్ కానీ దీనివలన ఏమవుతుంది అంటే సడన్ అబ్డామినల్ పెయిన్తో వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. సో అందుకని ఏంటి అంటే 5-6 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉన్న ఒవేరియన్ సిస్ట్ని లాప్రోస్కోపీ ద్వారా తొలగించుకోవటమే మంచి పద్ధతి. అలా కాకుండా ఏంటంటే 5 సెంటీమీటర్ల కన్నా చిన్నగా ఉన్న సిస్టులను ఏంటి అంటే సంవత్సరానికి ఒక్కసారి కానీ 6 నెలలకు ఒక్కసారి కానీ స్కాన్ పద్ధతి ద్వారా అది పెరుగుతుందా లేదంటే అదే సైజులో ఉందా లేదంటే తగ్గుతుందా అన్నది మీరు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. అలా కాకుండా ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత ఈవెన్ 1 సెంటీమీటర్ ఒవేరియన్ సిస్ట్ను కూడాను ఇవాల్యుయేట్ చేసుకోవటం అయితే తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ పోస్ట్ మెనోపాజల్లో ఎందుకు 1 సెంటీమీటర్ కూడా అబ్నార్మల్ అంటే పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే ముట్లు ఆగిపోయిన తర్వాత చిన్న ఒవేరియన్ సిస్ట్ను కూడాను మీరు ఎవాల్యుయేట్ చేసుకొని ఒకవేళ క్యాన్సర్ లేదు అని అనుకుంటే మనం ఏ పద్ధతి ద్వారా తీయాలన్నది ఆలోచించుకొని అది తీయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ఏంటి అంటే ఒవేరియన్ సిస్ట్ అంటే ముఖ్యంగా దానికి సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ ఏజ్లో మీరు ప్రెజెంట్ అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్. అదేవిధంగా సిమ్టమ్స్ వేటిలతో మీరు ప్రెజెంట్ అవుతున్నారా అన్నది ఇంపార్టెంట్. సో వీటిల్లో దేని బట్టి అంటే మీ ఏజ్ బట్టి మా ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, సిమ్టమ్స్ బట్టి ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది. అదేవిధంగా మీకుండే సైజ్ ఆఫ్ ద ఒవేరియన్ సిస్ట్ బట్టి కూడా మా ట్రీట్మెంట్ డిపెండ్ అవుతూ ఉంటుందన్నమాట.
సో నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.